మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ డ్రై ఫ్రూట్స్ స్మూతీ తీసుకోండి. నీరసం లేకుండా రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు. ఇంకా జుట్టు బాగా పెరుగుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఎలాంటి అనారోగ్యం ఉన్న వారికైనా ఇది తీసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలాంటివి కాకుండా మార్నింగ్ టిఫిన్ కింద తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. చూసారు కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు, అంజీర్, ఇవన్నీ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వీటిని ఈ విధంగా నానబెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా అన్ని డ్రై రోస్ట్ చేసుకుని అంటే దోరగా వేయించి పౌడర్ లాగా చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఎక్కువ మిక్సీలో ఎక్కువసేపు అయింది కాబట్టి కొద్దిగా పేస్ట్గా ఉందన్నమాట. ఈ బౌల్ నిండా చేసుకున్నాము. ఇప్పుడు ఇది ఇంత అయ్యిందనమాట, అయిపోవచ్చింది. ఇప్పుడు అది 2 స్పూన్లు వేసుకున్నాను. దానిలో 2 అరటికాయలు వేసుకుని కొద్దిగా పాలు వేసుకుని అలాగే 1 యాలక్కాయ కూడా వేసుకుని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కొద్దిగా పట్టిన తర్వాత దీనిలో కొద్దిగా బెల్లం పొడి వేసుకుని అంతా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం అరటికాయలు వేసినప్పుడే కూడా బెల్లం వేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే పేస్ట్ లాగా ఈ విధంగా రెడీ అవుతుంది. పాలు ఎంత కావాలో, మనకు చిక్కగా కావాలా పలుచగా కావాలో చూసుకుని మనం పాలు పోసుకోవచ్చు. అలా నైట్ నానబెట్టి ఉదయం అవన్నీ వేసుకుని ఖర్జూరాల్లో గింజలు అవన్నీ తీసేసి మిగతావన్నీ కూడా వేసుకుని అరటిపళ్ళు వేసుకుని చేసుకోవచ్చు. లేదా మనం ఒక్కసారి దోరగా వేయించేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 2 స్పూన్లు వేసుకుని దాంట్లో అరటిపళ్ళు, ఇవి పాలు, ఇంకా యాలక్కాయ 1, కొద్దిగా బెల్లం, ఇవన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. మనం నానబెట్టిన వాటిలో కూడా మనం ఇదే విధంగా చేసుకోవచ్చు. బెల్లం, యాలక్కాయ, ఇంకా కొద్దిగా పాలు, అరటిపళ్ళు ఇవన్నీ వేసుకుని చేసుకోవచ్చు. మనం ఎప్పుడు రోజు నానబెట్టుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి పౌడర్ చేసి పెట్టేసుకుంటే మనం 2 స్పూన్లు వేసుకుని డైరెక్ట్గా మిక్సీలో వేసుకుని అరటిపళ్ళు బెల్లంతో కలిపి ఇలా స్మూతీ లాగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా బాగుంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. రోజంతా నీరసం అనేది లేకుండా ఉంటుంది. మనం ఇడ్లీ, దోశ అలాంటివి తింటే ఆకలి అవుతుంది కొద్దిసేపటికే. ఇలా ఇది తీసుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా హెల్తీ కదా, అరటిపండు, బెల్లం ఇవన్నీ చాలా శక్తిగా ఉంటుందన్నమాట. నీరసం అనేది లేకుండా ఉంటుంది. మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా జుట్టు బాగా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ స్మూతీ తీసుకోవడం వల్ల. ఈ స్మూతీ అంతా హెల్తీ కాబట్టి జుట్టు బాగా పెరుగుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఎక్కువసేపు ఆకలి అవ్వదు కాబట్టి మనం ఫుడ్ తగ్గించి తింటాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.